వెళుతున్నారట. 24వ అధ్యాయం లూకా సువార్తలో ఆదివారం ఆ తెల్లవారుజామున ప్రభువారు లేచారు. ఆ దారిలో నడుచుకుంటూ ఇద్దరు యేసు ప్రభు అంటే ఇష్టం కలిగిన వాళ్ళంట. వాళ్ళు సంభాషించుకుంటూ ఆమడు దూరం అని అంటే 7 మైళ్ళు అని అంటే ఇంచుమించుగా 14-15 కిలోమీటర్లండి. ఈ 14-15 కిలోమీటర్లో ఇద్దరు మనుషులు నడక ప్రారంభించి నడుస్తా వారు ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? మనం కూడా ఎవరన్నా ఇద్దరం కలిస్తే ఎన్ని మాటలు చెబుతామో. ఇద్దరు మంచి స్నేహితులైతే కొంపలు కూలే మాటలన్నీ మాట్లాడుకుంటాం కదండి. కానీ విశ్వాసులం అయితే ఏం మాట్లాడుకోవాలంటే అండి, వాక్యమును గురించి మాట్లాడుకోవాలి, వాక్యమును గురించి మాట్లాడాలి, దేవుని మాటలను గురించి చెప్పుకోవాలి. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే, అబ్బాయి మనం అనుసరించిన నజరేయుడైన యేసు చనిపోయి సమాధి చేయబడి 3 రోజులైంది. మరి ఆయన చెప్పాడుగా 3వ దినాన లేస్తానన్నాడుగా. ఇవాటికి 3వ రోజు కదా. మరి ఆయన లేస్తాడా? లేస్తే మనల్ని గుర్తుపడతాడా? ఆయన్ను మనం గుర్తుపడతామా? అసలు ఆయన మనతో మాట్లాడతాడా? మన మాటలు ఆయన వింటాడా? ఏంటి కథ, ఏంటి సంగతి అని చెప్పి వారు ఒకరితో ఒకరు సంభాషించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అంటే దేవుడు తోడై ఉండాలని అంటే ఏం చేయాలి? మనం ఆయన మాటలు సంభాషించుకోవాలి, ఆయన మాటలు ముచ్చటించుకోవాలి, వాక్యమును గురించి మాట్లాడుకోవాలి, వాక్యమును గురించి చర్చించుకోవాలి. దేవుని మాటలు, దేవుని కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు మనం ఎప్పుడైతే మాట్లాడుకోవటం మొదలు పెడతామో అప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. ఆ మాటలు మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఉంటే జరిగే ఇంకో గొప్ప కార్యం ఏంటన్నానంటే, ఆయన మన మనోనేత్రాలని వెలిగిస్తాడు. ఇట్లా